ఒకానొక కాలంలో త్రివిక్రముడు అనే రాజు ఉండేవాడు. అతను ఖండాల అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతను ఎప్పుడూ తన రాజ్య ప్రజలను యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రజలను తన సొంత పిల్లల్లా చూసుకుంటూ ఉండేవాడు. అతనికి ఒక్కతే కూతురు రమాదేవి. తనని అల్లారు ముద్దుగా పెంచాడు త్రివిక్రముడు. అంతేకాక పాలనలో ప్రతి విషయాన్ని కూతురు రమాదేవిని అడిగి మంచి నిర్ణయాలు తీసుకునేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆస్థాన మంత్రి జంబూకుడు యువరాణి వద్దకు వచ్చి, యువరాణి, మీరు వివాహానికి అంగీకరించకపోవడం వల్ల మహారాజుగారు చాలా చింతిస్తున్నారు. అవునా? నా వివాహం గురించి చింతించడం ఎందుకు? అయినా ఇప్పుడు నా వివాహానికి అంత తొందరే వచ్చిందని? అదేమిటి యువరాణి అలా అంటారు? వయసుకొచ్చిన కూతురుకు వివాహం చేసి పంపాలని, ఆమె మెట్టినింట హాయిగా కాపురం చేస్తూ ఉండాలని, ఆ కాపురానికి గుర్తుగా పండంటి మనవన్నో మనవరాల్నో కని వారి చేతిలో పెట్టాలనే కదా ఏ తండ్రైనా కోరుకునేది. అప్పుడే కదా రాజుగారు కాస్త పాలనకి విరామమిచ్చి వాళ్లతో ఆనందంగా గడుపుతారు. అవునా? అయినా ఇప్పుడు మా నాన్నగారికి ఏమంత వయసైపోయిందని అప్పుడే మనవళ్ళు మనవరాళ్లతో కాలక్షేపం చేయడానికి? మహారాజుగారి అంతరంగంలో ఏముందో మరి. మరి నాన్నగారు ఒక్కసారి కూడా నా వద్ద వివాహ ప్రస్తావన తీసుకురాలేదు. సరే, నేను నాన్నగారితో ఒకసారి మాట్లాడి చూస్తాను. అలా అన్నారు, బావుంది. సరే, నేను వెళ్ళొస్తాను తల్లి. అలా మంత్రి యువరాణి వద్ద నుంచి నేరుగా మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, నాదొక విన్నపం. చెప్పండి మంత్రిగారు, ఏమిటది? మన యువరాణి వారికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు మన పంతులుగారు. అవునా? మరి ఆ విషయం పండితుల వారు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే అప్పుడే యువరాణిగారికి వివాహమనంటే మీరు ఏమంటారో అని భయపడి నా చెవిని పడేసి మీతో ఒక మాట చెప్పమన్నారు. అదీ నిజమే. అప్పుడే మా తల్లికి అంత వయసేమొచ్చిందని? ఆడపిల్ల ఎన్నాళ్లున్నా ఎవరో ఒకరింటికి వెళ్లవలసిందే కదా మహారాజా. పైగా గొప్ప సంబంధం. అందుకని పండితులవారు సంబంధం తెచ్చారు అంటే మంచిదే అయ్యుంటుంది. కాని ఇంతకు పండితులు వారెక్కడా? కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉందని దర్బారుకి రావడం లేదు మహారాజా. అయ్యో, అవునా? మరి ఆయనకు వైద్య సదుపాయాలు అవి? మీరేం కంగారు పడకండి మహారాజా, అన్ని సదుపాయాలు కల్పించాం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. సరే మంత్రిగారు, ఒకసారి మా గారాల పుత్రికను ఒక మాట అడిగి చూస్తాను. అలా కొన్ని రోజులు గడిచాయి. కాని యువరాణి వివాహం గురించి మంత్రికి మహారాజు నుంచి ఎలాంటి సమాచారం లేదు. దాంతో మంత్రి, మహారాజా, మన యువరాణి వివాహం గురించి ఏం ఆలోచన చేశారు? మంత్రిగారు, నేను అడిగి చూశాను, కానీ... ఏమైంది మహారాజా? యువరాణిగారు ఏమన్నారు? మంత్రిగారు, ఎంత చెప్తున్నా నా కుమార్తె వివాహానికి అంగీకరించడం లేదు. తనకి వివాహం జరిపిస్తే నాకు కూడా ఒక భారం తీరుతుందని ఆలోచన చేశాను. కాని ఎన్ని చెప్పినా, ఎంత బ్రతిమాలినా ఏమీ లాభం లేకుండా ఉంది. మన యువరాణిగారి మదిలో ఏముందో ముందు తెలుసుకుంటే మంచిది కదా మహారాజా. అదే నాకు అంతుపట్టడం లేదు మంత్రిగారు. పోనీ నేనొక మారు మన యువరాణిగారితో మాట్లాడి ఆమె అంతరంగం ఏమిటో తెలుసుకుంటాను. సరే, కానివ్వండి. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. మళ్లీ మంత్రి యువరాణి దగ్గరకు వెళ్లి, యువరాణి, వివాహం గురించి ఏమాలోచించారు? మహారాజుగారు చాలా మదనపడుతున్నారు. నేను వివాహం చేసుకుని వెళ్ళిపోతే మా నాన్నగారు ఒంటరి అయిపోతారు. రాజ్యం మీద కూడా దృష్టి పెట్టలేరు. అయినా నాకంత వయసేం అయిపోలేదు. అందుకని నేనేమీ నిర్ణయించుకోలేకపోతున్నాను. ఒక ఋతువు వచ్చాక పుష్పాలు పుష్పించి పిందెలు పండ్లయ్యి మానవులకు పశుపక్షాదులకు ఆహారాన్ని ఆనందాన్ని ఇవ్వటం ఎంత సాధారణమో, ఆడపిల్ల ఒక వయసుకొచ్చాక వివాహం చేసుకుని పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్లి వంశాన్ని వృద్ధి చేయడం కూడా అంతే సాధారణం కదా తల్లి. సరే మంత్రిగారు, ఆ కార్యక్రమాలేవో చూడమని మా నాన్నగారికి చెప్పండి. తియ్యని కబురు చెప్పారు యువరాణి. అలా యువరాణి వివాహానికి అంగీకరించడం, దానికి మహారాజు సంతోషపడటం, పక్కనే ఉన్న ఒక సామంతరాజ్యపు యువరాజుతో వివాహం జరిగిపోవటం అన్నీ చకచకా జరిగిపోయాయి. దాంతో రాజు కాస్త ఆనందపడినా కోట మొత్తం బోసిపోయింది అని బాధపడ్డాడు. ఇలా ఉండగా ఒకరోజు మంత్రి రాజు వద్దకు వచ్చి, మహారాజా, నేనొక విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటి మహామంత్రి? చెప్పండి, ఏమిటి విషయం? మన పక్క రాజ్యమైన కిష్కిందపురు నుంచి మనకొక వార్తొచ్చింది. అవునా? ఏమిటి మంత్రిగారు ఆ వార్త సారాంశం? మహారాజా, పూర్వాసురుడు ఒక వ్యాపార ప్రతిపాదన చేస్తున్నారు. ఆయన తన రాజ్యంలో పండుతున్న ప్రత్తిని మన రాజ్యానికి దిగుమతి చేసుకోవాలని కోరుతున్నారు. ఆయన రాజ్యం నుండి ప్రత్తిని దిగుమతి చేసుకుని మనమేం చేస్తాం మంత్రిగారు?
మన రాజ్యంలో దిగుమతి చేసుకున్న ప్రత్తితో దుస్తులు, కంబళ్ళు, దుప్పట్లు తయారుచేసి విక్రయిస్తాం. మన దేశంలో ఎవరికీ దుస్తులు నెయ్యడం రాదు కదా మంత్రి. అంతేకాకుండా మేలిమి పట్టు వస్త్రాలు మనకు ప్రేమతో అందించడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. ఇంకా మనకు ఈ ప్రత్తిని దిగుమతి చేసుకోవాల్సిన అగత్యమేమిటో నాకు అర్థం కావడం లేదు. అదేం లేదు మహారాజా, ఆయన ప్రత్తికి బదులు మన వద్ద నుంచి కూరగాయలు ఎగుమతి చేస్తే సరిపోతుందని అడుగుతున్నారు. దానికోసం ప్రత్యేక రొక్కమేమీ చెల్లించవలసిన అవసరం లేదని అతని అభిప్రాయం. ఏమిటి, కూరగాయలు ఎగుమతి చెయ్యాలా? అలా చేస్తే మనకి ఏమిటి లాభం? పైగా అంతా నష్టమే కనిపిస్తుంది నాకు. ఇందులో నష్టమేముంది మహారాజా? నాకు ఇందులో చాలా లాభం కనిపిస్తుంది. అదేమిటంటే ఆ ప్రత్తితో దుస్తులు నేసేవారు పెరుగుతారు. మనం కూడా ప్రత్తితో తయారు చేసిన దుస్తులు ఎగుమతి చేసి లాభాలు ఆర్జించవచ్చు. అంతేకాక మనం మన వారికి కొత్త ఉపాధి కూడా కల్పించినట్లవుతుంది. మీరు చెప్పింది ఏదీ నాకు అర్థం కావడం లేదు మంత్రిగారు. మనది వ్యవసాయాధారిత దేశం. మన వాళ్లందరూ వ్యవసాయం చేయడంలో దిట్ట. మిగిలిన కొద్దిమంది ఇతరత్రా పనుల్లో నిష్ణాతులు. ఇప్పుడు మనం ప్రత్తిని దిగుమతి చేసుకుని వాటితో వస్త్రాలు నెయ్యడం అవన్నీ నేర్చుకుంటే వ్యవసాయం కుంటుపడుతుంది. అదీకాక మీరు చెప్పినట్లు ప్రత్తికి బదులు కూరగాయలు వాళ్లకు ఎగుమతి చేస్తే మన దగ్గర కూరగాయల కొరత ఏర్పడుతుంది. అప్పుడు మళ్లీ మనం వేరే దేశం వైపు చూడాలి కూరగాయల కోసం. కాని మహారాజా, అలా అని ఎల్లప్పుడూ మనం ఒకే విధంగా ఉండిపోతే మన ప్రజల బ్రతుకుల్లో మార్పులు ఉండవు కదా. మనము కూరగాయలు పండించడం నేర్చుకోవాలి, దానితో పాటు ప్రత్తితో దుస్తులు నెయ్యడమూ నేర్చుకోవాలి. అంతేకాదు మహారాజా, కొద్ది రోజుల తర్వాత పత్తిని మనమే పండించుకుంటే రెండూ మన రాజ్యంలోనే ఉన్నట్లు ఉంటుంది. ఏమో మంత్రిగారు, ఈ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నా. కనీసం నా కూతురున్నా ఏదో ఒక సలహా ఇచ్చి ఉండేది. ఇందులో అంతగా ఆలోచించడానికి ఏమీ లేదు మహారాజా. నాకెందుకో ఇది మంచి సువర్ణావకాశమని అనిపిస్తుంది. దీనికి మీరు సరే అని అనడమే తరువాయి. మన రాజ్యానికి మంచి జరుగుతుంది. మంత్రిగారు, మేము కాస్త ఆలోచించి మీకు తెలియజేస్తాము. అలా అని మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు గడిచాక మళ్లీ మంత్రి మహారాజు వద్ద అదే ప్రస్తావన తీసుకొస్తాడు. మహారాజా, ఆ ప్రత్తి దిగుమతి గురించి ఏం ఆలోచించారో? మంత్రిగారు, మీరు చెప్పేదాంట్లో ఎటు చూసినా ఎలా ఆలోచించినా మనకే నష్టం కనిపిస్తుంది. మీరు చెప్పినట్లు మన దగ్గర ప్రత్తి పండే అవకాశం లేదు. ఎందుకంటే మన రాజ్యంలో సగానికి పైగా నేలలు వాణిజ్య పంటలు పండడానికి అనువుగా లేనివి. కేవలం పాడి ఆధారిత పంటలు మాత్రమే పండుతాయి. అందుకే మనం చుట్టుపక్కల రాజ్యాలలో మనం వాడుకోగా మిగిలిన తిండిగింజలు, కూరగాయలు, పళ్ళు ఎగుమతిలో, వస్తుమార్పిడిలో ముందంజలో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్లు చేస్తే ఆ పరిస్థితి పోయి తిరిగి మనం తిండి తినడానికి కూడా వేరేవాడి దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే వాళ్ల ప్రతిపాదనను నేను తిరస్కరిస్తూ ఉన్నాను. వాళ్లకి ఈ విషయం తెలియజేయండి. అది కాదు మహారాజా, అది... మంత్రిగారు, అదీ లేదు ఇదీ లేదు, ఇంకా విషయం వదిలేయండి. అలా మహారాజు మంత్రి చెప్పిన ఏ విషయంలోనూ ఏకీభవించకపోవడంతో మంత్రి చేసేదేమీ లేక ఊరుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మంత్రి మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, మీకోసం ఒక తీయని కబురు తెచ్చాను. ఏమిటి మంత్రిగారు? ఏమిటా తీపి కబురు? అది మన యువరాణి గారికి పండంటి మగబిడ్డ జన్మించాడట. ఆహా, మంత్రిగారు ఎంత తీపి కబురు చెప్పారు! త్వరగా సైన్యాన్ని సిద్ధం చేయండి. మన రాజ్యంలో ఈ విషయం దండోరా వేయించండి. మన రాజ్యంలో దొరికే పువ్వులు, పళ్ళు, కాయలు, అలాగే అమూల్యమైన మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు, రత్నాలు, కెంపులు, బంగారం, వెండి, ఇలా ప్రతి ఒక్కటి నా మనవడికి బహుమతిగా తీసుకెళ్లాలి. ఇప్పుడే అన్నింటినీ సిద్ధం చేయించండి. అలాగే ప్రజలందరికీ కనీవినీ ఎరుగని బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చెయ్యండి. అలాగే మహారాజా, అన్నీ మీరు చెప్పినట్లే చేయిస్తాను. కాని ఒక చిన్న చిక్కు. ఏమిటి మంత్రిగారు ఆ చిక్కు? యువరాణి గారు తన వద్దకు రావడానికి మీకోసం ఒక ప్రత్యేకమైన కొత్త నౌకని పంపించారు. అందులో రమ్మని ఆదేశాలు పంపించారు. ఓహో, నౌకా ప్రయాణమా? మరీ మంచిది. ఆ నౌకలో పట్టినంత బంగారం, వెండితో నింపేయండి. చిత్తం మహారాజా, అలాగే చేస్తాం. అలా మహారాజు చెప్పినట్టు మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండితో కొద్దిమంది సైనికులతో నౌక ప్రయాణానికి సిద్ధమయింది. అందులో రాజు, మంత్రి, కొద్దిమంది సైనికులు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. రాజు మహదానందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు.
ఇలా ఉండగా ఒకరోజు మంత్రి కండాల రాజ్యానికి తిరిగి వచ్చి విచారవదనంతో మన రాజుగారు నౌకా ప్రమాదంలో మరణించారు అని చాటింపు వేయించాడు. దాంతో మొత్తం రాజ్యమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒకవైపు రాజుగారికి మనవడు పుట్టాడు అని ఆనందపడాలో, మహారాజుగారు పరమపదించారు అని బాధపడాలో తెలియలేదు. అలా ఉండగా ఇప్పుడు రాజ్యాన్ని పాలించేదెవరు అన్న ప్రశ్న అందరిలోనూ మొదలయింది. దాంతో మన రాజుగారికి పుత్రులు లేరు. అందున ఉన్న ఒక్కగానొక్క కుమార్తె వేరే రాజ్యంలో ఉన్నారు. ఇప్పట్లో ఆమె ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి అంతవరకు నేనే ఈ రాజ్యానికి పెద్దగా ఉండి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని మీ అందరికీ సవినీయంగా విన్నవించుకుంటున్నాను. ప్రజలందరూ అదే సరైన నిర్ణయం అని అనుకుంటూ ఉండగా ఇంతలో మంత్రి, అలాగే రేపట్నుంచి మన దేశంలో సగం మంది వ్యవసాయం చేస్తే సగం మంది పత్తితో వస్తువులు తయారు చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే రేపట్నుంచి మన రాజ్యానికి పొరుగు దేశమైన కిష్కింధపురి రాజ్యం నుంచి ప్రత్తి దిగుమతి అవుతుంది. ఆ మాట వినగానే అందరిలో కలవరం మొదలవుతుంది. అందరూ వాళ్లల్లో వాళ్లు గుసగుసలాడుకోసాగారు. ఇంతలో అక్కడికి గుర్రం మీద ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి, ఎవ్వరూ ఎలాంటి కంగారు పడకండి. మీరు ఎవ్వరూ ఎలాంటి కొత్త రకమైన పనులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలోకి ఎలాంటి దిగుమతులు నేను అనుమతించడం లేదు. ఎవరయ్యా నువ్వు? మా రాజ్యంలోకొచ్చి మా మీదే పెత్తనం చెలాయించేలాగా మాట్లాడుతున్నావు? మంత్రితో పాటు ప్రజలు కూడా ఎవరా కొత్త వ్యక్తి అని ఆలోచిస్తూ దిక్కులు చూస్తూ ఉంటారు. నేను ఈ దేశానికి కాబోయే రాజుని. కొద్ది గంటల్లో ఇక్కడికి మా సోదరి మహారాజుగారి ఏకైక కుమార్తె రాబోతున్నారు. నేను ఎవరన్నది ఆమె మీ అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. బావుందయ్యా నీ కదా. మహారాజుగారికి ఏకైక పుత్రిక అని నువ్వే అంటున్నావు. మళ్ళీ నేను ఈ దేశానికి కాబోయే రాజుని అంటున్నావు. అసలు నువ్వు ఈ దేశానికి ఏ విధంగా రాజు అవుతావో కాస్త వివరిస్తావా? జనం కూడా అదే సందేహంతో ఉన్నారు. ఇంతలో అక్కడికి రాకుమార్తె రమాదేవి వచ్చింది. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ, చూడండి, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవద్దు, ఎలాంటి సందేహాలు పడవద్దు. ఇదిగో మా సహోదరుడు విక్రమసింహుడు ఇక నుంచి రాజుగా ఈ దేశాన్ని పాలించబోతున్నాడు. ఈయన ఎవరు అన్నదే కదా మీ సందేహం? విక్రమసింహుడు నా తమ్ముడు. చిన్నతనంలో మా రాజ్యం వీడి వెళ్లిపోయినా మా పినతండ్రి కుమారుడు. ఈయన్ను మా నాన్నగారు అన్ని విద్యలు నేర్పిస్తూ, రాజ్యం గురించి అన్ని వివరాలు చెబుతూ సరైన సమయంలో ఈ దేశానికి రాజుగా పరిచయం చెయ్యాలి అనుకున్నారు. కాని ఈలోపే అనుకోని ప్రమాదం జరిగింది. మన మహారాజుగారు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. క్షమించాలి సోదరి, ఇది ప్రమాదం కాదు. మన నాన్నగారు ప్రమాదంలో మరణించలేదు. మన నాన్నగారి మీద కుట్ర జరిగింది. ఏమిటి సోదరా నువ్వనేది? నువ్వు చెప్తున్నది నాకేమీ అర్థం కాకుండా ఉంది. అక్కడ ఉన్న రాజ్య ప్రజలు కూడా ఏమీ అర్థం కాక అనుమానంతో చూస్తున్నారు. అవును సోదరి, మీరు విన్నది నిజమే. మహారాజుగారి మీద కుట్ర జరిగింది. అది కూడా ఒక పథకం ప్రకారం జరిగింది. కొన్ని నెలలుగా ఈ పథకాన్ని అమలు చేశారు. ఎవరు సోదరా ఆ ద్రోహులు? వారెవరో నాకు చూపించు. వారి మొండెంపైన తల తెగిపడేలా నరికి పారేస్తాను. ఇంకెవరు సోదరి? మన మహారాజశ్రీ పూజనీయులైన మంత్రివర్యులు. ఒక్కసారిగా జనంలో కలకలం మొదలయ్యింది. రాజకుమారుడు మాట్లాడేది ఏమీ అర్థం కాలేదు. రాకుమారి సైతం మంత్రిగారు ఇలాంటి పని చేశారా అని ఆలోచించసాగింది. ఏమిటి సోదరా, మన మంత్రివర్యులు ఇంత దుస్సాహసానికి ఒడిగట్టారంటే నేను నమ్మలేకున్నాను. అయ్యో రాకుమారి, నాకు ఎటువంటి పాపం తెలీదు. నేను ఒట్టి అమాయకుణ్ణి. మీకు నా గురించి చాలా బాగా తెలుసు కదా. ఈయన ఎక్కడ్నించో వచ్చి నా మీద అనవసరంగా అబాండాలు వేస్తున్నాడు. నేను అబాండాలు వేయడం లేదు మంత్రివర్య. మీరు చేసిన ప్రతి పనిని, మీరు అమలు చేసిన ప్రతి పథకాన్ని నేను వివరంగా వివరిస్తాను. కాస్త సమయం ఇవ్వండి. సోదరా, వివరంగా చెప్పు. మొదటిగా మన మంత్రివర్యులు పక్క రాజ్యమైన కిష్కింధపురి రాజు పూర్వాసురుడితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేమిటంటే, ఆయన రాజ్యంలో అందరూ ప్రత్తిని కొన్నేళ్లుగా పండిస్తూ ఉండటంతో రాజ్యమంతా ఎక్కడ చూసినా ప్రత్తి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. తినడానికి తిండి లేక, వేరే పంట పండించడానికి వాళ్ల భూములు అనువుగా లేక ప్రత్తిని మన దేశానికి ఎగుమతి చేసి మన రాజ్యంలో ఉన్న కూరగాయలు, ఆహారధాన్యాలు సులభంగా కొట్టేయాలని వాళ్లు వేసిన పథకం. దానికి కృతజ్ఞతగా మన మంత్రిగారికి ఊహించలేనంత బంగారం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఓహో, ఇదంతా నిజమా మంత్రిగారు? లేదు తల్లి, ఇదంతా ఈ నల్లిన కట్టుకదా. లేదు సోదరి, ఇది కట్టుకథ కాదు. ఈ నిర్ణయాన్ని రాజుగారికి చెప్తే పక్కనే మీరుంటే ఒప్పుకోరు అని ముందుగా మీకు తెలియకుండా రాజుగారికి, రాజుగారికి తెలియకుండా మీకు వివాహం గురించి చెప్పి మిమ్మల్ని ముందుగా కోటకు దూరం చేశారు. ఆ తర్వాత ఈ ఎగుమతి వ్యవహారాన్ని రాజుగారితో చెప్పి సులభంగా ఒప్పించొచ్చు అని అనుకున్నాడు. కాని మహారాజుగారు కూడా దీనికి ఒప్పుకోలేదు. దాంతో ఇక రాజుగారు బ్రతుకుంటే తన పని అయ్యేలా లేదని
నాకు బంగారం రాదు అని అనుకుని రాజుగారిని చంపడానికి పథకం రచించాడు. మీరు పంపించారన్న నెపంతో ఒక నౌకని తయారు చేయించాడు. ఆ నౌకకి ప్రమాదం జరిపి చంపాలి అన్నదే తనలోని ఆలోచన. కాని రాజుగారు మీకు బహుకరించడానికి నౌక నిండా బంగారం, వెండి, విలువైన వస్తువులు నింపించడంతో పథకాన్ని మార్చి నౌక నది మధ్యలో ఉండగా తాను ఏర్పాటు చేసిన బందిపోట్లతో దొంగదెబ్బతీసి కొంతమంది సైనికుల్ని, రాజుగారిని హతమార్చి నౌకలో ఉన్న బంగారాన్ని ఒకచోట దాచిపెట్టాడు. ఇప్పుడు ఈ ఎగుమతి పథకం కూడా అనుకున్నట్లు సాగితే ఆ రాజ్యం నుంచి వచ్చే బంగారం, వెండితో పాటు రాజ్యాన్ని కూడా హస్తగతం చేసుకోవచ్చనుకున్నాడు. ఎందుకంటే మహారాజుగారికి ఎలాగో వారసుల్లేరని అతని ఆలోచన. కాని అతని దురదృష్టమేమిటంటే నేనీ రాజ్యం మీద ఒక కన్నేసి ఉంచానని, సరైన సమయానికి నేనిక్కడికి చేరుకుంటానని తెలియకపోవటం. ఆహా, కథ చాలా బావుంది. ఇదంతా నిజమని చెప్పడానికి నీ దగ్గరేమైనా ఆధారాలున్నాయా? అన్నీ ఉన్నాయి. మీరు దాచిపెట్టిన బంగారం ఎక్కడుందో ఇప్పటికే మన సైనికులకు చెప్పాను. వాళ్ళు కాసేపట్లో అదంతా స్వాధీనం చేసుకుని మనకు వార్త తీసుకునొస్తారు. ఇంకా రాకుమారుడు ఆ మాట పూర్తి చెయ్యకముందే అక్కడికి సైనికులు వచ్చి, మీరు చెప్పిన చోట ఉన్న బంగారం, వెండి అంతా స్వాధీనం చేసుకున్నాం, త్వరలోనే మన ఖజానాకు దాన్ని చేరుస్తామని చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో రాకుమారి అప్పటికే జరిగిన అన్ని సంఘటనలను ఒకసారి నెమరు వేసుకుని తన సోదరుడు చెప్పింది నిజమే అని భావించి, వెంటనే ఇతన్ని చెరసాలలో వేసి అతను చనిపోయే వరకు బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు మాత్రమే ఆహారంగా పెట్టండి. ఇదే అతనికి సరైన శిక్ష. అలా రాకుమారుడు తమ రాజ్యానికి రాబోయే పెద్ద ప్రమాదం నుంచి కాపాడినందుకు ప్రజలందరూ అభినందిస్తారు. అంతేకాకుండా రాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తారు. రాకుమారి కూడా ఎంతో సంతోషిస్తుంది. కాని రాకుమారుడు మాత్రం కాస్త బాధగా ఉన్నట్టు కనిపించడంతో, ఏమైంది సోదరా, దిగులుగా ఉన్నావ్? నేను ఎల్లప్పుడూ ఈ రాజ్యం మీద ఒక కన్నేసుంచాను కాని మహారాజుగారికి జరగబోయే ప్రమాదం మాత్రం నేను ముందే పసిగట్టలేకపోయాను. ఒకవేళ ఆ విషయం నేను ముందే గ్రహించుంటే ఈ రోజు మహారాజుగారు కూడా ఇంకా ప్రాణాలతో ఉండేవారు. సోదరా, మనం నిమిత్తమాత్రులం. ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. అదే నమ్మాలి. అప్పుడే మన జీవితంలో ముందుకు సాగగలం. ప్రతి విషయంలోనూ మంచే వెతుక్కోవాలి అని పెద్దలు ఊరికే అనరు కదా. ఇందులో కూడా నీకీ రాజ్యాన్ని పాలించే ఒక గొప్ప అవకాశం వచ్చింది అనుకో. ఇకపై మహారాజుగారి కంటే గొప్పగా పాలించు. తప్పకుండా సోదరి. అలా మంత్రి వేసిన పథకాన్ని తిప్పికొట్టి రాజుగారికి జరిగిన ప్రమాదాన్ని తప్పించలేకపోయినా రాజ్యానికి జరగబోయే ప్రమాదాన్ని తప్పించగలిగాడు రాకుమారుడు.